ఓ రోజు నా చైనీస్ ఫ్రెండ్ అనారోగ్యానికి గురయ్యాడు. దాంతో వాడు హాస్పిటల్లో చేరాడు. వాణ్ణి చూడటానికి నేను వెళ్ళాను. వాడి బెడ్ పక్కన నిలబడి వాణ్ణి పలకరిస్తుండగా వాడు అని ఇలా పదే పదే మూలిగి చనిపోయాడు. వాడి అంత్యక్రియలైన తర్వాత ఇంటికొచ్చి ఫోన్లో వాడన్నది గూగుల్ సెర్చ్ చేస్తే ఆక్సిజన్ ట్యూబ్ అని వచ్చింది. అంటే ఒరే నీ అబ్బా, ఆక్సిజన్ ట్యూబ్ మీదకి కాలీరా. మొదటి రోజు ఉదయం 8 గంటలు. రెండో రోజు, నాలుగో రోజు, ఏడో రోజు సాయంత్రం 6 గంటలు. रुको जरा सबर करो. several days later. హలో గైస్, మీకు ఒక ఫన్నీ క్వశ్చన్ అడుగుతా, దానికి మీరు ఆన్సర్ చెప్పండి. ఒక డాగ్ బ్రిడ్జ్ పైన అలా నడుచుకుంటూ వెళ్తుంది. అయితే అది అప్పుడప్పుడు లెఫ్ట్ సైడ్కి వెళ్ళి చూస్తుంది, మళ్ళీ అలాగే రైట్ సైడ్కి వెళ్ళి చూస్తుంది. అయితే అది అలా ఎందుకు చూస్తుంది? ఆన్సర్ తెలిస్తే వీడియో పాస్ చేసి కామెంట్లో చెప్పండి. దీని ఆన్సర్ వీడియో ఎండ్లో చెప్తాను. ఆ డాగ్ అలా ఎందుకు చూస్తుందంటే ఏం లేదు బ్రో, దానికి చూడాలనిపించి చూస్తుంది అంతే. ఇద్దరు కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఎలివేటర్ వెనుక ఉన్న ఓ చిన్న గదిలో అస్థిపంజరం ఉండడం గమనిస్తారు. వెంటనే వాళ్ళు పోలీసులకు ఫోన్ చేసి ఆ అస్థిపంజరాన్ని వాళ్ళకు అప్పగిస్తారు. అయితే కొన్ని వారాల తర్వాత ఆ అస్థిపంజరం ఎవరిదై ఉంటుందని తెలుసుకోవడానికి ఈ కన్స్ట్రక్షన్ వర్కర్స్ పోలీసులకి ఫోన్ చేస్తారు. పోలీసులు వారితో ఇలా చెప్తారు, అది 1956 నేషనల్ హైడ్ అండ్ సీక్ ఛాంపియన్ది అని. బాగా ఆడాడు కదా. అయ్యా నమస్కారం, నా పేరు మైకేల్. ఈ పక్కనే ఉన్న కోర్టులో లాయర్. నాకు జరిగిన ఒక సంఘటన గురించి మీతో పంచుకోవడానికి వచ్చాను. అవునా, కూర్చోండి, మాకు పెద్దగా పనులేం లేవు, చెప్పండి. ఓకే, ఇదే నా కోర్టు. నేను లాయర్ అయిన తర్వాత ఇదే ఫస్ట్ టైం నేను లోపలికి వెళ్ళడం. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. లోపలికి వెళ్ళగానే జడ్జ్ ఆర్డర్ ఆర్డర్ అని అన్నాడు. నేనేమో ఎగ్జైట్ అయిపోయి జడ్జి గారు ఆర్డర్ తీసుకుంటారేమో అని ఫ్రైడ్ రైస్ విత్ చికెన్, 5 బాటిల్స్ ఆఫ్ బీర్ అండ్ ఎ చిల్డ్ గ్లాస్ ఆఫ్ స్పెషల్ ఐస్ మినరల్ వాటర్ అని అరిచాను. అంతే. ఇది విని జడ్జి గారు, పోలీసులు, అక్కడున్న జనాలు అందరూ షాక్ అయ్యారు. మరియు జనాలైతే పడి నవ్వారు. అంతే, జడ్జి గారికి కోపం వచ్చింది. ఇక నన్ను తీసుకెళ్లి డార్క్ రూమ్ లో లాకప్ చేశారు. పెద్ద సమస్య వచ్చి పడిందే. వేశారు, కానీ నేను మాత్రం నేను ఇచ్చిన ఆర్డర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నా. నాకు తెలుసు నా ఆర్డర్ ఖచ్చితంగా వస్తుందని. వామో, మరి నువ్వు లాకప్ లో ఉంటే మాకెలా చెప్తున్నావు ఆ స్టోరీ? కొంపదీసి దెయ్యంవా? లేదు, భయపడకండి. ఇది నా అంతరాత్మ. జైల్లో ఉంటే బోర్ కొడుతుందని ఇలా చల్లగాలి కోసం బయటకు వస్తే మీరు తగిలారు. ఇందులో మీకు ఏ వీడియో బాగా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ గుర్తుని నొక్కండి.